కొబ్బరి గసగసాలు వేసి కూర వండాను. ఒకసారి చూసేయండి అమ్మా. ఒక 3 ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకొని, అలాగే 2 పచ్చిమిరపకాయలు చీలికలు కోసుకొని వేసుకున్నాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. వేగటానికి సరిపడినంత ఉప్పు వేద్దాం. ఒకసారి తిప్పుదాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం వేసి ఒకసారి కలిపేద్దాం. కడిగి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేయండి. అవి మీదే పెట్టండి. తిప్పండి ఒకసారి. కొంచెం ధనియాలు వేసి 2 ఇలాచీలు, దాల్చిన లవంగాలు వేసుకొని వేయించేద్దాం. ధనియాలని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తా. గసగసాలని వేసేయండి. కొంచెం కొబ్బరి, కొంచెం నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసి తీసుకొని వస్తాం. కొబ్బరి గసగసాల పేస్ట్ వేసేసి ఒకసారి తిప్పుదాము. ఇప్పుడు కరివేపాకు, మనం నూరు పెట్టుకున్న మసాలా, కసూరి మేతి పౌడర్ వేసి తిప్పేయండి. 2 నిమిషాలు మూత పెడదాము. ఇలా ఒకసారి వండుకొని చూడండి.